హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీబోటిక్ అండి. నేను మీ దేవిక రఘునాథ్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నైటే వీడియో చేద్దాం అనుకున్నానండి, నాకు చేయలేకపోయాను, కొంచెం వర్క్ అనేది ఇంట్లో ఉండడం వల్ల. సో అందుకని ఇప్పుడు మార్నింగ్ అనేది చేస్తున్నాను నేను ఈ వీడియో అనేది, ఎందుకంటే మార్నింగే పోస్ట్ చేయాలి కాబట్టి. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మనకి జస్ట్ ఇప్పుడే వస్తాను ఫ్రెండ్స్, నేను వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. జస్ట్ ఏంటంటే ఈరోజు వీడియో ఇది వచ్చేసి ఆస్ట్రిజెంట్ లోషన్ అండి. అండ్ అంటే మనం ఫేషియల్కి కానీ మేకప్ అంటే ఏమంటారు ఫేషియల్కి ముందు కానీ, అలాగే నేను బ్లీచ్ కింద వేసినప్పుడు దానికి ముందు దీంతో అనేది క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేసేస్తే ఏంటంటే వాళ్ళ స్కిన్కి ఈ ఆస్ట్రిజెంట్తో కాటన్ తోటి మొత్తం క్లీన్ చేస్తే దానికి యూజ్ ఏంటంటే, మనది స్కిన్ ఏమన్నా ట్యాన్ అంటే ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా కూడా మనకి బ్లీచ్ చేసినా కూడా ఆ స్కిన్కి ఏం ప్రాబ్లం అనేది ఉండదన్నమాట దీంతో క్లీన్ అనేది చేస్తున్నప్పుడు. అది ఒకటి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆస్ట్రిజెంట్ అనేది మనకి ఫేషియల్ చేసేటప్పుడు కానీ, దానికంటే ముందు కానీ, బ్లీచ్ వేసేటప్పుడు కానీ, ఫేషియల్ చేసేటప్పుడు వేయకపోయినా పర్లేదండి, వాళ్ళు ఫేస్ వాష్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. బ్లీచ్ అనేది వేసేటప్పుడు 100% ఆస్ట్రిజెంట్తో అనేది ఇలా కాటన్, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ క్లాత్ అది కాటన్ అనేది తీసుకొని మీరు దీంతో అనేది వేసేసుకోవాలి. నీట్గా అనేది చేసేసుకోండి. అది ఒకటి అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను క్రీమ్ అనేది ఒకటి వాడుతున్నాను ఫేస్ మసాజ్ చేసుకోవడానికి, ఎందుకంటే నేను ఫేషియల్ చేసుకునే టైం లేదు, ప్లస్ నా ఫేస్ కొంచెం డల్గా అనేది కనిపిస్తుంది కాబట్టి నేను ఈరోజు ఇది అనేది చేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ అనేది డల్గా ఉండి ఫేషియల్ చేయించుకోవడానికి అంటే మీకు వీలు కావట్లేదు, వెళ్దాం అనుకుంటున్నారు, వీలు కావట్లేదు, అలాంటప్పుడు మీరు ఫేస్కి అనేది ఇలా చేసుకోండి, ఓకేనా? నేనైతే ఫస్ట్ అయితే దీన్ని మొత్తము ఇదంతా కూడా హెయిర్ అనేది మంచిగా పైకి కట్టేస్తానండి నీట్గా. హెయిర్ అనేది మొత్తం కంప్లీట్గా ఇలా కట్టేసిన తర్వాత ఇట్లా బ్యాండ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి, అది ఇంట్లో లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. ప్లస్ నేను ఇప్పుడు అందుకనే ఫ్యాన్ వేస్తే అదంతా హెయిర్ అంతా ఇలా ఎగురుతూ ఉంటుంది కాబట్టి అలా వద్దు అని చెప్పేసి నేను పెట్టట్లేదు అనమాట. అండ్ అలాగే కాటన్ అండి, ఈ కాటన్కి మనము దీంతో అయితే ఇలా ప్రెస్ చేసేదేనండి, ఇలా దీనికి ఆప్షన్ అవుతుంది. ఇలా కాటన్కి కొంచెం మనం ఎంత కావాలి అనుకుంటే అంత కాటన్ తడిసే వరకు క్లీన్ చేసేసుకుందాం, దాంట్లో పెట్టేసుకొని. అండ్ నెక్స్ట్ ఇలా ట్యాన్ అయితే చాలా ఉందండి. ఎందుకు ఉందంటే నిన్న మేము బయటికి వెళ్ళాం కదా, బయట తిరిగాం, వర్షం వచ్చినప్పటికీ తిరిగేటప్పటికి చూడండి ఎంత ట్యాన్ అనేది ఉందో. ఇలా ఫేస్ మొత్తం కూడా మనము అప్లై అనేది మంచి నీట్గా
చేసేసుకుందాం. ఇంకోండి, తెలుస్తుందా ఫేస్లో ఎంత ట్యాన్ అనేది ఉందో. మళ్ళీ అయినా కూడా ఫేస్ చూడండి ఎంత నీట్గా అనేది ఉందో. సో మళ్ళీ ఒకసారి ఇటువైపు తిప్పేసి నేను వేసుకుంటున్నానండి. కొంచెం అనేది వేసేసుకొని ఇలా మీకు నెక్ కావాలి అంటే నెక్కి కూడా చేసుకోవచ్చండి. లైస్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏం ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఎప్పుడైనా సరేనండి, మనం ఏది రాసుకున్నా కూడా, మనము మసాజ్ చేసుకున్నా సరే, ఏదన్నా రాసుకున్నా కూడా మనం ఫేస్కి అనేది ఇలా రాసుకోవాలండి. ఫస్ట్ ఇలా, అంతే తప్ప ఇలా 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 చేయకూడదు. ఓకేనా? ఇలా ఇలా ఇట్లా తేవాల్సిన అవసరం లేదండి. మీకు అలవాటు లేదు కాబట్టి అది రాదు. అలా అయినా అవసరం లేదు. ఇలా కొంచెమైనా సరే ఇలా, అంతే. ఓకేనా? నాకంటే నేను బ్యూటిషియన్ కాబట్టి నాకు అలవాటు ఉంటుంది. ఇలా అంటే మనకి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మీకు అనేది ప్రాక్టీస్ అనేది ఉండదు కాబట్టి రాదు. ఓకేనా? చూసారు కదా, ఇదంతా అయిపోయేసరికి ఎంత ట్యాన్ అనేది ఉందో. ఇప్పుడు మనము దీని మీద వేరే మళ్ళీ కొంచెం కాటన్ అనేది తీసేసుకుంటున్నాను నేను. తీసేసుకున్న తర్వాత దీంట్లో ఇది కొంచెం కోల్డ్ క్రీమ్ అనేది రాసుకుంటున్నాను నేను. చూడండి, స్టిక్కర్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఫేస్ మొత్తం కూడా మంచిగా ఇలా మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అయ్యి ఫేస్ అనేది నీట్గా అనేది అవుతుంది. అలాగే మీకు అక్కడక్కడ మొత్తం కూడా మనం ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ హోల్స్ టైప్లో ఫేస్ అనేది పడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో ఎక్కువగా అనేది పడుతూ ఉంటుంది. అలాగే ఈ ప్లేస్లో అనేది ఎక్కువగా అనేది ఉంటుంది. ఇక్కడ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. అలా అనేది ఉన్నప్పుడు మనం ఇలా మసాజ్ అనేది చేసుకున్నప్పుడు ఆ హోల్స్ అనేవి మొత్తం కూడా కనిపించకుండా అయిపోతాయి. మీరు కావాలి అంటే అలా చేస్తూ ఉండండి. 1 వీక్ ఒకసారి అయినా సరే మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉండండి అనేది నేనైతే చెప్పను. ఓకేనా? ఇలా మంచిగా మసాజ్ అనేది చేసేసుకోండి. మీకు 2 చేతులు కావాలంటే 2 చేతులతోటైనా కూడా మసాజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని వేళ్ళు వీలైతే అన్ని వేళ్ళు అనేది తోట అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా దీన్ని నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా? చాలా ఈజీ అన్నమాట. ఇలా అనేసి ఇలా నేనైతే అన్ని వేళ్ళతోనే ఇలా చేస్తానండి నేను. మీకంటే ప్రాక్టీస్ ఉండదు కాబట్టి మీకు అనేది రాదనమాట. ఓకేనా? ఇలా అనేది మీరు ఇలా అనుకొని కూడా ఇక్కడ పెట్టాలండి.
టైట్ టైట్గా అనేది ప్రెస్ చేయొద్దు ఇలా పెట్టేటప్పుడు, ఓకేనా. ఇలా మనకి ఇలా ఎందుకు అనేది పెట్టాలి అంటే మనకి ఫేస్ అనేది జారదండి. ఇట్లా కిందికి చేస్తున్న కొద్ది ఇలా ఫోల్డ్స్ అనేది వచ్చి ఇట్లా అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. మనం ఇలా అనడం వల్ల స్కిన్ అనేది మంచిగా టైట్గా అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇలా మీకు 10 మినిట్స్ ఓపుకుంటే 10 మినిట్స్, 15 మినిట్స్ ఓపుకుంటే 15 మినిట్స్ అనేది ఇలా మసాజ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఇది చేసుకున్న వెంటనే మనము ఫేస్ కడగాల్సిన అవసరం లేదండి. నార్మల్గా అలా వదిలేయచ్చు అనమాట. మీకు ఇంట్లో కోల్డ్ క్రీమ్ ఉన్నా, లోషన్ ఉన్నా, మాయిశ్చరైజర్ క్రీమ్ ఉన్నా సరే ఇలా మసాజ్ అనేది చేసుకోండి. వీక్లీ వన్స్ అయినా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఫేస్ అనేది మంచి గ్లో అలాగే నీట్గా అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది 100% అనేది ఉంటుందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ నా ఫేస్ అనేది చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను కాబట్టి వీడియోస్కి కూడా నేను ఎక్కడ కూడా ఫిల్టర్ అని కానీ ఇలా సెట్ చేయడం అని కానీ ఏది ఉండదండి. నాకు అవి రావు కూడా, ఎలా పెడతారు అనేది కూడా నాకు తెలీదు. ఫేస్ అనేది నాది ఇది న్యాచురల్ ఫేస్ అనమాట. నేను లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టానండి. కాటుక, లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప ఫేస్కి నేను ఎలాంటి మేకప్ అనేది కూడా యూజ్ చేయను. అది కూడా నాకు ఐబ్రోస్ అనేది హెవీగా ఉండవండి. కాబట్టి నేను బ్యూటిషియన్ కాబట్టి అది వేసుకోవాలి అని చెప్పేసి వేసుకుంటాను. అండ్ అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే ఒక 21 ఇయర్స్ నుంచి, నాకు బాబు పుట్టినప్పటి నుంచి నేను ఐబ్రోస్ చేయించుకునేదాన్ని అండి. అంతకుముందు కూడా చేయించుకున్నాను 3-4 టైమ్స్. తర్వాత ఏదన్నా అకేషన్ ఉంటే తప్ప నార్మల్గా అయితే చేయించుకునేదాన్ని కాదు. అది కూడా నా 18-19 ఇయర్స్ అప్పుడు. అంతకుముందు అలవాటు లేదండి. తర్వాత ఇంకా నేను 21 ఇయర్స్ తర్వాత ఐబ్రోస్కి పెన్సిల్ అనేది ఒక పార్లర్ సిస్టర్, ఐబ్రోస్ నీకు నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఐబ్రో పెన్సిల్ అనేది పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుందిరా, బాగుంటుంది అని చెప్పేసి చెప్తే అప్పటి నుంచి లైట్గా అనేది పెట్టేదాన్ని. ఇంకా తర్వాత అదే అలా అలా రెగ్యులర్గా నేను బ్యూటిషియన్ నేర్చుకున్న తర్వాత ఏంటంటే నాకు రెగ్యులర్గా అదే అలవాటు అయిపోయింది అనమాట. దాని తర్వాత కాటుక అనేది నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డైలీ షాప్కి వెళ్ళాలి కాబట్టి డైలీ పెడతాను. అప్పుడైతే ఇంకా వారానికి 2 రోజులు 3 రోజులు అలా పెడుతుండేదాన్ని. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ అనేది కూడా నేను బ్యూటిషియన్ కాబట్టి అది వేసుకోవాలి. నార్మల్గానే నేను సింపుల్గా అనేది ఉంటాను. అంటే ఎక్కువ హెవీగా రెడీ అవ్వాలి అనేది, అంటే నేను ఏదైనా ఫంక్షన్స్కి అలా అకేషన్స్కి బాగా రెడీ అవుతానండి. నార్మల్గా రెగ్యులర్గా మేకప్ అనేది నాకు ఇష్టం ఉండదు. ప్లస్ నాకు పౌడర్ వేసినా కూడా ఇంకా వైట్గా అనేది కనిపిస్తుందండి. అందుకని నేను పౌడర్ అనేది కూడా వేయను అసలు. ఎప్పుడు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ అనేది యూజ్ చేస్తాను. ఫెయిర్ అండ్ లవ్లీ చాలా వీడియోస్లో చెప్పాను, అది న్యాచురల్ ఫేస్ అండి. నేను ఎక్కడ కూడా నేను పౌడర్ అనేది వేయను అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా లెంతీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో అనేది కొంచెమైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫేస్ అనేది ఇలా మంచిగా చేసుకుంటూ ఉండండి. వారానికి ఒకసారైనా కూడా. ఏముంది ఫ్రెండ్స్, మీరు ఇంట్లో నార్మల్గా మీకు కోల్డ్ క్రీమ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దాంతోటైనా చేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా తీసుకోవాలంటే యాక్సిడెంట్ ఒకటి, ఇది నేను పార్లర్ చేస్తాను కాబట్టి నాకు ఇంత పెద్దది అవసరము. మీకైతే నార్మల్గా తక్కువ కాస్ట్లోనే ఒక 50 రూపీస్ అలాగా అవుతుంది, వచ్చేస్తుంది. 50 రూపీస్, 20-30 రూపీస్ లోపే వచ్చేస్తుంది. అది ఒకటి తెచ్చుకొని మీరు ఇలా క్లీన్ చేసుకోండి ఫేస్ అనేది. తర్వాత పాండ్స్ కోల్డ్ క్రీమ్ తోటి అనేది మీరు మసాజ్ చేసుకోండి. ఏ క్రీమ్ ఉన్నా సరేనండి మీకు ఇంట్లో చేసుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫేస్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.